ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో పర్యటించారు. ఇందులో భాగంగా ఆయన మత్స్యకార చేయూత పథకాన్ని ప్రారంభించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భృతిని ప్రభుత్వం 10,000 నుండి 20,000కు పెంచింది. మత్స్యకారులతో ముఖాముఖి అనంతరం సీఎం చెక్కులను పంపిణీ చేశారు. విశాఖ నుండి హెలికాప్టర్లో అక్కడకు వెళ్లిన సీఎంకు మంత్రులు రామ్మోహన్ నాయుడు, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు, అధికారులు స్వాగతం పలికారు. సీఎం ముందుగా సముద్ర తీరంలో పర్యటించారు. మత్స్యకారులతో మాట్లాడి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. చేపల వేటకు ఉపయోగించే పనిముట్లను, పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 1,29,178 కుటుంబాలకు 20,000 చొప్పున మొత్తం 259 కోట్ల రూపాయల మొత్తాన్ని మత్స్యకారులకు నేరుగా అందజేస్తున్నట్టు తెలిపారు. మత్స్యకారుల జీవితాలను మార్చవలసిన బాధ్యత తనపై ఉందని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఇప్పటికే చాలా కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాను పూర్తిగా అభివృద్ధి చేసే వరకు తాను ఇక్కడి ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నేను చెప్పను. అందుకే 1,29,178 కుటుంబాలకి 20,000 చొప్పున 259 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో ఈరోజు నేను వేసానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను బటన్ నొక్కలా. నేరుగా మీ దగ్గరకు వచ్చా, మీ సమక్షంలో మాట్లాడుతున్నా. మీ కష్టాలు నేను అర్థం చేసుకోవడానికి వచ్చాను. ఏదో వచ్చినప్పుడు మీ జీవితాలు మార్చవలసిన బాధ్యత మా మీద ఉంది. ఈరోజు వెనుకబడిన వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేశాం. అవి చాలవు, ఇంకా చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మత్స్యకారుల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే వరకు మీ వెంట నేనుంటాను. మా పార్టీ ఉంటుంది, ఎన్డీఏ ఉంటుందని మరొక్కసారి హామీ ఇస్తున్నా. 10 నెలలైంది. అనేక సమస్యలున్నాయి గవర్నమెంట్లో. నేను 4వసారి ముఖ్యమంత్రి. ఎప్పుడూ లేని ఇబ్బందులు చూస్తున్నా. నాకే అర్థం కావడం లేదు. ఎటు చూసినా గందరగోళమే. ఏం చేశారో నాకు అర్థం కాలేదు. దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎక్కడ పెట్టారంటే ఎక్కడ పెట్టారో అది కూడా అర్థం కాల. లెక్కలు కూడా అవన్నీ చూసిన తర్వాత అయితే నా ఇబ్బందులు మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎన్ని ఇబ్బందులున్నా మీ సమస్యల పరిష్కారం చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఆర్మీలో ఎక్కువ ఎవరు దేశాన్ని కాపాడడానికి పనిచేస్తారంటే దానికి చిరునామా కూడా మళ్ళీ శ్రీకాకుళమే. అలాంటి త్యాగాలు చేశారు. వేరే రాష్ట్రాలకు పోయి ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం మీరు పనిచేస్తున్నారు. అందుకే ఇక్కడ చూశాను. మా నాయకులు కూడా రోషం రావాలని చెప్పాను. 26 జిల్లాలుంటే 26 జిల్లాల్లో తక్కువ తలసరి ఆదాయం, దీన్ని ఇంగ్లీష్లో పర్ క్యాపిటా ఇన్కమ్ అని మాట్లాడతాం. తలసరి ఆదాయం అంటే ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కలిసి అంతే ఆదాయం వస్తుంది. అంటే అంత తక్కువ ఆదాయం రావడానికి ఇక్కడ ఎలాంటి కొరతలు ఉన్నాయి? తెలివితేటలకు కొరత లేదు. నాయకత్వానికి ఏమాత్రం కూడా తక్కువ కాదు. వనరులైతే వంశధార ఉంది, నాగావళి ఉంది, నిరంతరం నీళ్లు వస్తాయి. అవసరమైతే మళ్ళీ వస్తా. ఈ జిల్లాను బాగు చేసే వరకు నేను మీకు అండగా ఉంటానని ఈరోజు మీకు మాట ఇస్తున్నా. అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. కానీ సమాజంలో వెనుకబడిన వర్గాల్లో అట్టడుగు నుండే కొన్ని వర్గాలున్నాయి. అందులో మత్స్యకారులు ఒకటి. మీరెప్పుడు సముద్రాన్నే నమ్ముకున్నారు. అందుకే నేను ఆలోచించిన తర్వాత
14వ సంవత్సరం 15వ సంవత్సరంలోనే వేట విరామం సమయంలో ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఒక 10,000 ఇచ్చారు. 10,000 ఇచ్చారు కానీ చాలా ఉపన్యాసాలు చెప్పారు. ఫిష్ ఆంధ్ర అన్నారు. 300 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఏం పెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఏ మత్స్యకారుడి జీవితమైనా బాగుపడిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు లాభం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నాకు కష్టాలున్నాయని నేను చెప్పొచ్చు కానీ నేను చెప్పను.